హరిః ఓం శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం. వాక్య విభూతి అనే శీర్షికలో భగవాన్ శ్రీ సత్య సాయిబాబా వారి ఉపదేశం తెలుసుకుందాం. క్షమాగుణము. ఈ అసూయ ద్వేషములే మానవుని అనేక విధములుగా పెడమార్గం పట్టిస్తున్నవి. ఈ అసూయ ద్వేషాలను జయించడం ఎట్లా? శరీరంలోని సర్వేంద్రియములు ఐకమత్యంతో పనిచేసినప్పుడు క్షమాగుణము అభివృద్ధి అవుతుంది. అప్పుడు వీటిని మనం సులభంగా జయించవచ్చు. రిచర్డ్ అనేవాడు నిరంతరము ఎవరిని చూసినా అసూయపడేవాడు. కడపడికి తన జీవితం పైననే తనకు అసూయ కలిగి అసూయతోనే మరణించాడు. భస్మాసురుడు ఈశ్వరానుగ్రహాన్ని పొంది తన హస్తమును సోకినంత భస్మము కావాలనే వరం పొందాడు. కడపటికి తన హస్తమే తన శిరస్సును తాకడంతో తానే భస్మమైపోయాడు. కనుక క్రోధానికి క్రోధమే ఫలము, అసూయకు అసూయనే ఫలము. ఐకమత్యమే దీనికి సరైన ఔషధం. ఒకానొక సమయంలో బుద్ధుడు ఎక్కడికో ప్రయాణం చేస్తూ ఉంటే ఒక రాక్షసి పదునైన కత్తిని తీసుకుని వచ్చి, ఓ బుద్ధా, క్షణంలో నిన్ను నాశనం చేసి భుజిస్తాను. నీ పేరు ప్రతిష్టలను అభివృద్ధిని చూస్తే నాకు అసూయగా ఉంటున్నది అన్నది. అప్పుడు బుద్ధుడు చిరునవ్వు నవ్వుతూ, ఓ అసూయ రాక్షసి, నేను నిన్ను కూడా ప్రేమిస్తున్నాను అన్నాడు. ఆ మాటలతో అసూయ రాక్షసికి సిగ్గు వేసింది. నన్ను కూడా ఇతను ప్రేమిస్తున్నాడా? ఎంత విశాలమైన హృదయుడు! తనలో తాను సిగ్గు తెచ్చుకొని శాంతి సందేశాన్ని అందించే పౌరంగా మారి ఎగిరిపోయింది. ఇది ఏ క్షమ. మనలను ద్వేషించిన వారిని కూడా క్షమించాలి. ఈ క్షమను పెంచుకోవాలంటే ఇంద్రియాల ఐక్యత చాలా అవసరము. హరిః ఓం శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం. ఓం శ్రీ సాయిరామ్.